నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కృష్ణ చౌదరి. ఈరోజు నేను మీ ముందుకు ఒక అన్నిటికంటే చాలా కామన్ ప్రాబ్లము, చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్న ప్రాబ్లము, ఎన్నో అపోహలు ఉన్న ప్రాబ్లం గురించి మాట్లాడటానికి వచ్చానండి. మెయిన్గా దాని గురించి పైల్స్ అంటాం. సో ప్రతి ఒక్కళ్ళు పైల్స్ అనే దాన్ని చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఏమనుకుంటారు అంటే, నాకు మోషన్లో రక్తం వచ్చింది అంటే నాకు పైల్స్, నాకు మోషన్ దారి దగ్గర నొప్పి వచ్చింది అంటే పైల్స్, నాకు మోషన్ దారి దగ్గర ఏ ప్రాబ్లం వచ్చింది అంటే కూడా పైల్స్ అని అనుకుంటారు. కానీ పైల్స్ అనేది చాలా అపోహతోటి చాలా రాంగ్గా వాడే పదం అండి. సో మేజర్గా ఇప్పుడు మోషన్ దారి దగ్గర ఉండే ప్రాబ్లమ్స్లో మెయిన్ కామన్గా వచ్చే 3 ప్రాబ్లమ్స్ గురించి నేను చెప్తానండి, చాలా క్లుప్తంగా చెప్తాను. సో మొదటి ప్రాబ్లం పైల్స్ పర్సే. అసలు పైల్స్ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో హెమరాయిడ్స్ అంటాము. సో అది బేసిక్గా మోషన్ బాగా హార్డ్గా అవుతూ, మోషన్కి కష్టపడుతూ, స్ట్రెయిన్ అవుతూ ఉన్న వాళ్ళకి, లేదు అంటే వేరే రకంగా చూడాలంటే లివర్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ తోటి ఉన్న వాళ్ళకి మోషన్ దారి దగ్గర లోపల రక్తం నాళాలు ఉబ్బటం అనే దాన్ని పైల్స్ అంటాం. బేసిక్గా ఇవేంటంటే ఈ రక్తనాళాలు ఉబ్బటం అనేది జనరల్గా మన మోషన్ బయటకు కనిపించవు, లోపల ఒక 3-4 సెంటీమీటర్ల లోపల రక్తనాళాలు అనేవి ఉబ్బుతాయి. సో దీనివల్ల వచ్చే సమస్య ఏంటి అంటే, మోషన్కి వెళ్ళిన ప్రతిసారి లేదంటే మోషన్ హార్డ్గా వచ్చిన ప్రతిసారి ఆ రక్తనాళాలు అనేవి బ్రేక్ అవటం వల్ల మనకి బ్లీడింగ్ అనేది అవుతుంది. అంతేగాని దీనివల్ల నొప్పి ఉండదు. పైల్స్ అనే డయాగ్నోసిస్కి రావాలి అంటే మెయిన్గా మోషన్ దారి దగ్గర నొప్పి అనేది ఉండకూడదు. ఓన్లీ రక్తం పోవటం మాత్రమే మనం పైల్స్ ఉన్నాయి అని చెప్తాం. సో ఎప్పుడైతే ఈ పైల్స్ ఉన్నాయి, నాకు ప్రాబ్లం వచ్చింది అనుకొని వస్తారో వాళ్ళకి నొప్పి లేకుండా బ్లీడింగ్ అవుతూ రక్తం అనేది 10 గ్రాముల కంటే తక్కువకి పడిపోయి ఇది కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు మనం దాన్ని ఎగ్జామిన్ చేయడానికి ప్రాక్టోస్కోపీ లేదా సిగ్మాయిడోస్కోపీ అనే టెస్ట్ ద్వారా మనం లోపల చూస్తాం. అప్పుడు పైల్స్లో 4 రకాలు ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4 అని. సో 1, 2, 3లో మనం మందుల ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు, కొంచెం మోషన్ సాఫీగా చేసుకొని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవటం వల్ల ఆపరేషన్ని అవాయిడ్ చేయొచ్చు. కానీ గ్రేడ్ 4 కనుక ఉండి చాలా పెద్దగా ఉండి అవి బయటకు వచ్చేసి ఆ రక్తనాళాలు ఉబ్బినాయి అనే మోషన్ దారి నుంచి బయటకు వచ్చే అంత పెద్దగా అయినప్పుడు మాత్రం దానికి ఆపరేషన్ తప్పితే వేరే మార్గం ఉండదు. సో ఈ గ్రేడ్ 1, 2, 3లో కూడా కొంతమందికి ఏంటంటే బ్లీడింగ్ వల్ల కొంచెం చిరాగ్గా ఉండటం, లేదంటే బ్లీడింగ్ చాలా అవ్వటం కూడా ఉంటుంది. సో ఇట్లా గ్రేడ్ 1, 2 కనుక ఉన్న వాళ్ళకి మనం లేజర్ ద్వారా ట్రీట్మెంట్ చేయడంతో ఒక్క రోజులో పేషెంట్ ఇంటికి చేయొచ్చు. కానీ అన్ని హెమరాయిడ్స్ ఉన్న వాళ్ళకి, బ్లీడింగ్ లేని వాళ్ళకి మనం ఆపరేషన్ ఆఫర్ చెయ్యము. అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి మనం చూసి అంచనా వేసుకుంటాం. రెండోది ఫిషర్ అంటాం. ఫిషర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మోషన్ కనుక ఎప్పుడైతే గట్టిగా హార్డ్గా వస్తుందో సో ఆ మోషన్ దారి దగ్గర కొంచెం చిరుగు ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే ఈ చిరుగు ఏర్పడుతుందో అందులో నుంచి ఒక 2 చుక్కలు రక్తం రావటం అనేది సహజం. దాంతోపాటు ఏమవుతుందంటే ఈ చిరుగు వల్ల మన మోషన్ చుట్టూతో ఉండే కండరాలు అంటాం అనమాట, ఇంటర్నల్ స్ఫింక్టర్, ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ అని ఉంటాయి. సో ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ అంటే మనం మోషన్ ఆపాలి అనుకున్నప్పుడు మనంతటి మనం ఆపేదాన్ని, ఇంటర్నల్ స్ఫింక్టర్ అంటే దానంతటి అదే క్లోజ్ అయ్యి మోషన్ కంట్రోల్ చేసేదాన్ని ఇంటర్నల్ స్ఫింక్టర్ అంటాం. సో ఈ ఇంటర్నల్ స్ఫింక్టర్ ఏం చేస్తుంది అంటే, బాడీకి సెన్స్ వచ్చటం వల్ల ఇక్కడ కట్ అయింది, ఇక్కడికి మోషన్ వస్తే కనుక అది ఆటోమేటిక్గా ఇంకా పెద్దదవుతుంది అనే ఉద్దేశంతో స్పాజంలోకి వెళ్ళిపోతుంది, మొత్తం మూసుకుపోతుంది. సో ఎప్పుడైతే అది మూసుకుపోతుందో దానిలో నుంచి మనం మోషన్ పుష్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి సివియర్ పెయిన్ వస్తుంది. సో ఎప్పుడైతే ఇది పెయిన్తో పాటు బ్లీడింగ్ వచ్చి మోషన్ దారి దగ్గర మోషన్కి వెళ్ళినప్పుడు చాలా పెయిన్ వస్తుందో దాన్ని మనం ఫిషర్ అంటాం. సో ఈ ఫిషర్ పేషెంట్స్లో 100 పేషెంట్స్ కనుక మన దగ్గరకు వస్తే 80 నుంచి 85% మంది మందుల ద్వారా కొన్ని ప్రికాషన్స్ ద్వారా ట్రీట్మెంట్ తోటి అయిపోతుందండి, ఆపరేషన్ అవసరం ఉండదు. ఓన్లీ మందుల ద్వారా ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా ఫెయిల్ అయ్యి ఎప్పుడైతే ఇంకా తప్పదు, ఇంకా నొప్పి తగ్గట్లేదు, భరించలేని నొప్పి ఉందో వాళ్ళకి మనం నొప్పి తగ్గించే ఆపరేషన్ అనేది చేస్తాం, దాన్ని స్ఫింక్టరాటమీ అంటాం. ఇది కూడా మనం లేజర్ ద్వారా చేయొచ్చు, ఒక్క రోజులో ఇంటికి పంపించవచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యం 100లో 85 మందికి మందుల ద్వారానే ఇది తగ్గుతుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. పైల్స్ అనగానే కంపల్సరీగా నేను ఆపరేషన్కి వెళ్ళిపోతాను, నాకు ఆపరేషన్ అవసరం అనుకునే మిస్కన్సెప్షన్ నుంచి మనం బయటికి రావాలి. మూడోది అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది మూడో దాని వల్ల కూడా మోషన్ దారి దగ్గర మనకి నొప్పి అనేది వస్తుంది. ఈ నొప్పి అనేది వచ్చేదానికి మెయిన్గా ఏంటంటే చీమ్ పట్టడం అంటాం. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మోషన్ దారి దగ్గర చుట్టూతో ఇంటర్స్ఫింక్టరిక్ యాబ్సెస్ అని లేదంటే ఇషియోరెక్టల్ యాబ్సెస్ అని ఆ చుట్టుపక్కల చీమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ చీమ్ ఫామ్ అవుతుందో దానివల్ల మనకి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి జ్వరం వస్తుంది,
కనిపించేలాగా కొంచెం వాపు వస్తుంది. ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీగా ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసుకొని ఆ చీమును అనేది తీసేయాలి. ఎందుకంటే ఈ చీము తీయకపోతే దానికి బయటికి రావటం కష్టమైనప్పుడు లోపలికి పెరగటము, లోపల చీము అనేది స్ప్రెడ్ అవటం వల్ల చాలా ప్రమాదం అవుతుంది. సో ఎప్పుడైనా మోషన్ దారి దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు సెల్ఫ్ రెమెడీస్ తీసుకోకూడదు, తొందరపడి ఆవేశపడి ఆపరేషన్కి వెళ్ళకూడదు. ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకొని ఈ మూడిటిలో మన ప్రాబ్లం ఏంటి, దీనికి ఆపరేషన్ వల్ల ఉపయోగపడుతుందా లేదా అనేది మనం తెలుసుకున్న తర్వాతే ప్రొసీడ్ అవ్వాలి. అంతేగాని మోషన్ దారి దగ్గర నొప్పి వచ్చిన ప్రతిదీ పైల్స్ కాదు. అండ్ ఫిషర్కి వీటికి ఇప్పుడు ఏదైతే కొన్ని కేర్ సెంటర్స్ టపటపా అని చెప్పేసి కొంచెం బ్లీడింగ్ అవ్వగానే పేషెంట్ని కార్లో ఎక్కించుకొని వెళ్ళి సర్జరీ చేయించేస్తున్నాయి. అన్నిటికీ సర్జరీ అవసరం లేదండి. మ్యాక్సిమం మందులతో తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో కరెక్ట్ స్పెషలిస్ట్ని కలవండి, మీ డయాగ్నోస్ చేసుకోండి, దాని గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆపరేషన్కి ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ.